మా అన్న బాబు మోహన్, నా మనవడు బాబు మోహన్. ఓకేనా? నేను బాబు మోహన్, కోట శ్రీనివాసరావు. ఆ రోజుల్లో 3 ఇన్విటబుల్స్ అనేవాళ్ళు మమ్మల్ని. మేము ముగ్గురం కంపల్సరీగా ఏ సినిమాలైనా ఉండి తీరాలి. ఇది నేను చెప్పేది ఒక 10 to 15, 20 years బ్యాక్. ప్రతి సినిమాలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం అండ్ బాబు మోహన్ ఉండాలి. మేము ఇందాక చెప్పాడు బాబు మోహన్ గారు ఏమన్నారంటే, మేము ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అని. మీకు తెలియదు, నీకు టైం సెన్స్ తెలుసురా అసలు? నీకు మనవడు అనుకున్నావు, ఇష్టం వచ్చినట్టు తిడతాను. ఇప్పుడు నువ్వు నోరెత్తడానికి వీల్లేదు. ఎందుకంటే 6:30కి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్లో, పర్లేదు పరువు ఉంటే కదా పోవటానికి, 6:30కి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కాలి. వీళ్ళిల్లు సికింద్రాబాద్ పక్కనే. కరెక్ట్గా 6:31కి ఒక వ్యక్తి ఒక బ్యాగ్ వాడి చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కంపార్ట్మెంట్ దగ్గర. ఎవరు ఏంటి ట్రైన్ కదులుతున్నప్పుడు పరిగెడుతున్నాడు ఏంటి అనుకునేవాడు. చూస్తే వీడు ఒక క్యారేజీ, చేపల కూర, అందులో ఏదో పప్పు, ఇంకోటి ఏదో. అన్న నీకోసం చేపల కూర తెచ్చినానే. ఎవరికి తెచ్చాడు? అసలు ఎక్కకపోతే ఏంటి పరిస్థితి అని ఎక్కి శుభ్రంగా తిని పడుకునేవాడు. పడుకుని ఒక అర్ధరాత్రి పూట అని ఏంటా ఏమైందంటే, చలిగా ఉంది బావా, చలిగా ఉంది. ఏంటి చలిగా ఎందుకుందిరా అంటే, అప్పుడు ఒక ముద్ద తగ్గించుకొని తింగితే ఆ చలి ఉండదు, పాడు ఉండదు. ఏసీలో పడి మళ్ళీ కింద కూర్చోబెట్టి, కింద పడుకోబెట్టి, ఇలాగా పాటుకు వెళ్తుంటే టికెట్లు ఉండవు. ప్రొడక్షన్ మేనేజర్ టికెట్ గురుగారు మనకి నిర్వహణలో వచ్చేస్తాయి. అదే మామూలు టికెట్ అనుకునేవాళ్ళం మనం, ప్లాట్ఫామ్ టికెట్ అనమాట. అది తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రతివాడు బెమ్మరా బామ్మోను ఏంటో టికెట్ లేదా, కన్ఫర్మ్ లేదండి, పోనీ అక్కడ కూర్చోడాడు పక్కన, ఏది లెట్రిన్ పక్కన కూర్చో. అది ఇలాగా అంటే నవ్వించేవాడి జీవితాన్ని గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం అంటారు కదా. మీకు అనవసరం, మీకు మేము నవ్వించాలి. ఎన్ని తిప్పలు పడి నవ్విస్తామంటానికి కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజడీ. జెనిత్ పాయింట్, బాగా భయంకరమైనటువంటి ట్రాజడీ నుంచి కామెడీ వస్తుందని చెప్తారు. అది ఎందుకంటే, ఇదిగో ఇలాంటి కష్టాలని మాకు అనవసరమయ్యా, నువ్వు నవ్వించు, మాకు నవ్వాలి. నువ్వేం పడితే మాకెందుకు, నువ్వు రైల్లో టికెట్ లేకపోతే మాకెందుకు, ఉంటే మాకెందుకు. కామెడీ ఏం చేస్తున్నాడు? మామూలుగా మాకున్నటువంటి మొహాలు అంతంత మాత్రం. ఈ మొహాల్ని మళ్ళీ ఇందాక మన మిత్రి సత్య చెప్పినట్టు మా మొహాల్ని వికృతంగా మార్చుకుని, వాడు ఇలా కొట్టబోయాడు అనుకోండి, ఇలా అనాలి. అలా అంటే కానీ నవ్వరు. అలా నవ్వటం కోసం 24 గంటలు ప్రయత్నం చేసి, రిహార్సల్ చేసుకుని, కష్టపడి తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించడానికే మా ఏడుపంతా. అటువంటి కామెడీ జీవితాల్ని పంచుకొని పుట్టినటువంటి మమ్మల్ని మీరు ఏదైనా చిన్న చితక పొరపాట్లు, తప్పులు, ఉప్పులు ఉన్నా పండురా పాపం పొద్దున్న లేస్తే నవ్విస్తాడు అని వదిలేద్దాం అనే పెద్ద మనస్తత్వాన్ని మానవాళి తెలుసుకోవాలని నా మనస్తత్వం. అది నా ఆశ్చర్యం. అది మనుషులు మానవులమైనందుకు ఎక్కడ ఒక్కొక్కటి జాబ్ ఏంటి? మిమ్మల్ని నవ్వించడం, టు మేక్ యూ హ్యాపీ, రైట్? వ్యక్తులకి మీరు కమెడియన్ని చీప్గా చూడొద్దు. అభిమానించండి, ఆదరించండి, ఆరాధించండి, అల్లరి మాత్రం చేయొద్దు. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్. అవునమ్మా, 40 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి, ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మా జనరేషన్ అంటే ఇప్పుడు మేమున్న వాళ్ళకి, ఇఫ్ యూ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్ అంటాడు. మన తర్వాత వచ్చే వాళ్ళకి అలా దారి ఇవ్వాలి, వెళ్ళండి అని. లేదు నేనే ఉంటాను, తలకి రంగేసుకుంటాను, జుట్టు ఇలా తిప్పుతాను, చాలా ఎంగా కనపడతాను అంటే కుదరదు. మనం చెయ్యగలగాలి. వయస్సు ఒకటి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం
మన యొక్క స్థితిగతుల్ని, మన యొక్క ఏజ్ని, మన యొక్క విషయాన్ని అంతా మనం జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకుని ఆత్మవిమర్శ చేసుకోగలిగినప్పుడు 10 కాలాల పాటు హాయిగా ప్రశాంతంగా నువ్వు ఉంటావు, 10 మందిని ఉంచగలుగుతావు.